హాయ్ హలో నమస్తే నేను మీ కాపిల్ల నరేష్ మీరు చూస్తున్నారు యుగురం టీవీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ రాజీవ్ యువ వికాసం ద్వారా 3 లక్షల నుంచి 4 లక్షల వరకు రుణం పొందేటువంటి అవకాశం ఉంది కదా 80% సబ్సిడీతో సో ఈ స్కీమ్ గురించి నిరుద్యోగులందరికీ తెలుసు 5 లక్షల మంది నిరుద్యోగులకు లబ్ధి చేకూర్చేటువంటి ఈ పథకానికి సంబంధించినటువంటి పూర్తి గైడ్లైన్స్ వచ్చినాయండి మనకు చాలా డౌట్స్ ఉండే ఇది ఎవరికి ఇస్తారు ఎట్లా అప్లై చేయాలి ఏంది అని చెప్పేసి మన ఛానల్ చూస్తున్నటువంటి వాళ్ళకైతే చాలా మందికి 2.5 లక్షల మందికి ఆల్రెడీ నేను వీడియో చేసినా చూడొచ్చు అప్లికేషన్ చేసే వీడియోను 2,37,000 మంది ఇప్పటివరకు చూసారు అండ్ దీనిలో మీరు అడిగినటువంటి ప్రశ్నలన్నింటినీ కూడా పిక్ చేసి ఒక 30 నుంచి 35 ప్రశ్నలను పిక్ చేసి వాటికి సమాధానాలు ఇచ్చేటువంటి రాజీవ్ వికాసం అందరు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు అంటూ పార్ట్ 1 వీడియో చేసిన పార్ట్ 2 వీడియో చేయాల్సి ఉండే అయితే కొన్ని సందేహాలకు సమాధానాలకు చెప్పాలి అని అంటే గైడ్లైన్స్ రాలేవు అని చెప్పేసి చాలామంది ఉన్నతాధికారులు అన్నారు ఇప్పుడు మన గైడ్లైన్స్ కూడా వచ్చినాయి సో దీన్ని కూడా 73,000 మంది చూసారు మీకేమైనా డౌట్స్ ఉంటే ఈ 2 వీడియోలు చూడండి ఇందులో మీకు ఇంకా డౌట్ ఉంటే మీ డౌట్కు క్లారిఫికేషన్ ఈ వీడియోలలో రాకపోతే ఇప్పుడు ఈ వీడియో కింద ఆల్రెడీ ఉన్న వీడియోలలో చాలా సందేహాలకు సమాధానాలు ఉన్నాయి అయినా ఇంకా కొన్ని సందేహాలు మీ దగ్గర ఉన్నాయి అని అంటే ఈ వీడియో కింద అడగండి నెక్స్ట్ వీడియోలో రేపటి వీడియోలో నేను ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో అందజేసే ప్రయత్నం చేస్తా వాటన్నింటిని కూడా పిక్ చేసి ఎవరు ఏ డౌట్ అడిగారు వాళ్ళకి సొల్యూషన్ ఏందనేది సో ఇప్పుడు ఈ వీడియోలో మనం దీనికి సంబంధించినటువంటి గైడ్లైన్స్ ఏమున్నాయి ఎవరికి ఇస్తారు ఎట్లా ఏంటి ఏం కథ అసలు ఇదంతా ఏమున్నది అనేది 5 పేజీలలో ఉన్నది ఇదంతా ఒకసారి తెలుసుకుందాం సో ఇది ప్రభుత్వం ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ఆర్డర్ కాపీ అండి ఇది జియో నంబరు MS7 జియో నంబర్ 7 25వ తారీఖు రోజు వచ్చింది 3వ నెల 25వ తారీఖు రోజు మనకు అప్లికేషన్లు 3వ నెల 17వ తారీఖు రోజు నుంచే స్టార్ట్ అయినాయి 17th నుంచే ఆన్లైన్లో ఈ యువ వికాసంకు సంబంధించినటువంటి రాజీవ్ యువ వికాసం ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయినాయి అయితే అప్పటికిప్పటికి తేడా ఏంటిదంటే సో అప్పుడు ఇవ్వకపోవడానికి ఇన్ని రోజులుగా ఆపడానికి కారణం ఏంటంటే ఇదే ఈడబ్ల్యూఎస్ అప్పుడు SC ST BCలకు మాత్రమే అన్నారు కానీ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ ఎవరైతే ఉన్నత వర్గాల దాంట్లో కూడా తక్కువ ఎకనామికల్గా ఉండి అంటే ఎకనామికల్లీ వీకర్స్గా ఉంటారో వాళ్ళకు ఆ వీడియోలో కూడా చెప్పిన అప్లికేషన్ చేసేదాంట్లో అందులో కూడా నిరుద్యోగులు ఉంటారు అందులో కూడా కొంతమంది ఏం లేనటువంటి వాళ్ళు ఉంటారు వాళ్ళకు లబ్ధి చేకూరే విధంగా ప్రభుత్వం ఆలోచించాలని మనం కూడా రిక్వెస్ట్గా మాట్లాడినాం సో ఇక మనం మాట్లాడితేనే వచ్చిందని కాదు మొత్తం మీదైతే ప్రభుత్వం ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు కూడా అవకాశం అయితే కల్పించింది ఇక మొత్తం ఒకసారి చూసినట్లయితే దీన్ని SC ST BCలతో పాటుగా ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు కూడా మైనారిటీ క్రిస్టియన్స్తో పాటు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు కూడా అవకాశం కల్పించారు దీంతోపాటు ఫండింగ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉన్నది అని అంటే మనకు 1 2 3 4 5 అంటే ఇది ఎక్స్ట్రానే ఈ 4 అంటే ఈ 4 రకాలుగా మనకు ఫండింగ్ అయితే చేస్తూ ఉన్నారు ఇక్కడ దీన్ని యూనిట్ కాస్ట్గా పిలుస్తారు మనకి ఇచ్చేటువంటి ఒక్కొక్కదాన్ని యూనిట్ కాస్ట్గా పిలుస్తారు మొదటిది 50,000 లోపు ఉండేదండి 50,000 లోపు ఉండేదానికి 100% సబ్సిడీ మనం ఏం కట్టాల్సిన అవసరం లేదు సబ్సిడీ అని అంటే మనం కట్టకుండా ఉండేది సబ్సిడీ ఇక మిగతాది బ్యాంకు లోన్ ఇది బ్యాంకు లోన్ను మనం తిరిగి కట్టాలి ఇక యూనిట్ కాస్ట్ 50,000 నుంచి ₹1,00,000 లోపు ఉండే అటువంటిది ఏదైనా తీసుకున్నాం అనుకోండి యూనిట్ కాస్ట్ మీన్స్ మీరు ఏదైనా లోన్ కావాలని అనుకుంటారు దానికి 50,000 లోపే ఉన్నదనుకోండి అది మీకు ఫ్రీగానే ఇచ్చేస్తారు మీకు ఎలాంటి మళ్ళీ రీఫండ్ అంటే మళ్ళీ రీపేమెంట్ చేయాల్సినటువంటి అవసరం లేదు మీరు మళ్ళీ కట్టాల్సినటువంటి అవసరం లేదు ఇక యూనిట్ కాస్ట్ 50,000 నుంచి 50,000 ₹1 నుంచి ₹1,00,000 దాకా ఉన్నది అనుకోండి 80,000 90,000 ₹1,00,000 మీరు కావాలనుకుంటే 90% అంటే ₹90,000 ప్రభుత్వం ఇస్తుంది ఒక ₹10,000 మనం కట్టాలి ఈ ₹10,000 ఎట్లా కట్టాలంటే బ్యాంకు నుంచి లోన్ ఇస్తారు మనం చేతి నుంచి కట్టాల్సిన అవసరం లేదు అది కూడా మనకు బ్యాంకు నుండి లోన్ ఇస్తారు ఈ లోన్ ఇచ్చినప్పుడు మనకు అగ్రిమెంట్ తీసుకుంటారు బ్యాంక్ అకౌంట్ తీసుకుంటారు సో మంత్లీ మనము ఈ ₹10,000 తీరేదాకా బ్యాంకు లోన్ కట్టుకుంటే సరిపోతుంది అట్లనే 1,00,000 నుంచి 2,00,000 లోపు 20% అంటే 20,000 అంటే 1,20,000 ఇక్కడ 40,000 కట్టాల్సి ఉంటుంది 2,00,000 నుంచి 4,00,000 వరకు 4,00,000 కనుక ఇస్తే 30% అంటే 4 12 1,20,000 అంటే 4,00,000 ఇస్తే 70% 1,70,000 రూపాయలు మాపి ఇక్కడ 1,80,000 మాపి ఇక్కడ 1,90,000 మాపి సో ఇట్లా ఇక్కడ ఇదేంటంటే వీళ్ళకు ఇక బాగా వెనకబడ్డటువంటి గ్రూప్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకు 90% 10% ఆఫ్ EMF అని ఇచ్చిండు వీళ్ళు చాలా తక్కువ మంది ఉంటారండి సో ఇక మైనర్ ఇరిగేషన్కి సంబంధించి 100% అని ఇచ్చిండు సో ఇది ఇక్కడ ఎక్కువ మంది వీళ్ళే ఉంటారు ఇది ముందు మీకు అర్థమైపోతుంది ఇక ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి మరి ఎవరు ఎలిజిబుల్ అని అంటే ఒక్కొక్కటి చూస్తాను చూడండి ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది గ్రామీణ ప్రాంతాల వాళ్ళకు 1,50,000 లోపే ఉండాలి పట్టణ ప్రాంతాల వాళ్ళకైతే అర్బన్ ఏరియా వాళ్ళకు 2,00,000 లోపు ఉండాలి జాగ్రత్తగా గమనించండి సో రేషన్ కార్డు ఖచ్చితంగా ఉండాలనే రూల్ను ఇక్కడ ఎత్తివేయడం జరిగింది రేషన్ కార్డు ఉండాలి కానీ రేషన్ కార్డు లేని వాళ్ళు కూడా
వాళ్ళ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ తోటి అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం అయితే కల్పించారు. రేషన్ కార్డు లేకున్నా కూడా రాజీవ్ యువ వికాసం స్కీమ్కు మీ యొక్క లేటెస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ తోటి అప్లై చేసుకోవచ్చు. ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది, రేషన్ కార్డు తప్పనిసరి కాదు. రేషన్ కార్డుల కోసం అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళందరూ కూడా ఈ డౌట్ అడిగారు, ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. ఇది మార్పులు చేయడం జరిగింది దీనికి. ఇక ఏజ్ లిమిట్ వచ్చేసరికి లాస్ట్ టైం చాలామంది అడిగారు, ఇక్కడ డౌట్ ఉండే ఏజ్ లిమిట్కి సంబంధించి. సో ఇక్కడ అగ్రికల్చర్, నాన్ అగ్రికల్చర్ అని చెప్పేసి రెండు ఇచ్చారు. నాన్ అగ్రికల్చర్ అంటే అగ్రికల్చర్ తోటి వ్యవసాయ రంగానికి సంబంధం లేనటువంటి లోన్లు ఏవైతే ఉన్నాయో వాటికి 55 సంవత్సరాల వరకు ఉండాలి, 21 నుంచి. ఇక అగ్రికల్చర్కి సంబంధించి సడలింపు ఇచ్చారు, 21 నుంచి 60 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు. 60 సంవత్సరాల వాళ్ళకు కూడా లోన్ ఇస్తారు. అగ్రికల్చర్ కాకుండా ఉండేవి అంటే మనకు డ్రైవింగ్కి సంబంధించింది కానీ, ఇంకా హోటల్ పెట్టుకుంటా, లేకపోతే పాన్ షాప్ నడిపించుకుంటా, లేదంటే ఫోటో షాప్ పెట్టుకుంటా అని వ్యవసాయేతర అటువంటివి, వ్యవసాయానికి సంబంధం లేనటువంటివి వాళ్లకు 55 సంవత్సరాల వయసు ఉండాలి. ఇక వ్యవసాయానికి సంబంధించి అయితే 60 ఇయర్స్. సో ఈ విషయాన్ని అయితే గమనించండి. ఇక రిక్వైర్డ్ డాక్యుమెంట్స్, కావలసినటువంటి ధృవపత్రాలు మనకు అందరికీ తెలుసు, ఆధార్ కార్డు, రేషన్ కార్డు లేదా ఇన్కమ్ సర్టిఫికేట్. మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే రేషన్ కార్డు ఉంటే రేషన్ కార్డు, ఇది లేదనుకోండి ఇన్కమ్. సో లేటెస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకోండి. లేటెస్ట్ది తీసుకోవాలి, పాతది ఉంది కదా అని అంటే తీసుకోవడానికి మనకు 3-4 రోజులు టైం పడుతుంది, తీసుకుంటే సరిపోతుంది. అది కూడా గ్రామీణ ప్రాంతాల వాళ్ళు 1.5 lakh కంటే తక్కువగా ఉండాలి, పట్టణ ప్రాంతాల వాళ్ళు 2 lakh కంటే తక్కువగా ఉండాలి. 2 lakh కంటే తక్కువగా ఉండేటట్టు ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే తీసుకోరు. ఇక క్యాస్ట్ సర్టిఫికేట్, ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా మనం అప్లికేషన్ వీడియోలో చెప్పినాం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత తీసుకోవాలని అదే చెప్పారు ఇక్కడ. ఇక పర్మనెంట్ డ్రైవింగ్ లైసెన్స్ అంటే ఎవరైతే కార్ కోసం కానీ, వెహికల్ కోసం కానీ, ఆటో కోసం కానీ, ఎలక్ట్రికల్ ఆటో కోసం కానీ అప్లై చేసుకుంటారో వాళ్ళకు లైసెన్స్ ఖచ్చితంగా ఉండాలి. ట్రాన్స్పోర్ట్ సెక్టర్ స్కీమ్స్లలో ఉండాలి అది కూడా. అండ్ పట్టాదార్ పాస్బుక్, ఏదైనా అగ్రికల్చర్ స్కీమ్స్కి సంబంధించినటువంటి వాళ్ళకు పట్టాదార్ పాస్బుక్. ఇక పీడబ్ల్యూడి, ఎవరైతే ఫిజికల్లీ వీకర్ ఉంటారో, మన ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అంటారు, ఆ పదం అనడానికి నాకు ఇబ్బంది అనిపిస్తుంది. సో అట్లా వాళ్ళకు సదరం సర్టిఫికేట్ ఉండాలి. సో అంటే వాళ్ళ కేటగిరీలో లోన్ కావాలంటే దానికి సంబంధించిన డాక్యుమెంట్లు ఉండాలన్నట్టు. ఇక అందరికీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉండాలండి, ప్రతి ఒక్కరికి పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది తప్పనిసరి. ఇక వాల్నరబుల్ గ్రూప్ సర్టిఫికేషన్ అని చెప్పేసి ఇచ్చిండు. సో ఇది ఉన్నటువంటి వాళ్ళు, ఇది చాలా తక్కువ మంది ఉంటారు. సో దీని గురించి క్లారిటీగా మరి ఎవరికి ఇస్తారు, ఎలిజిబిలిటీ ఏంటి అనేది నేను క్లారిటీగా ఒక ఆఫీసర్ని అడిగి తెలుసుకుంటా. ఈ గైడెన్స్ రాగానే అడిగితే మేము కూడా చదవాలి, ఇంకా పూర్తిగా మాకు తెలియలేదు, చూస్తామని చెప్పేసి అయితే అన్నారు నాకు తెలిసినటువంటి వాళ్ళు. నేను పూర్తి క్లారిటీ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని దీనికి సంబంధించినటువంటి క్లారిటీ ఇన్ఫర్మేషన్ ఇస్తా. ఇక అదర్ కండిషన్స్ చూసినట్లయితే, సో ఎవరైతే క్యాండిడేటు గతంలో నుంచి అంటే 5 సంవత్సరాలను బ్యాక్ చూస్తారట, గత 5 సంవత్సరాలుగా ఇట్లాంటి లోన్లు తీసుకొని ఉండకూడదు అని చెప్పేసి అయితే రూల్ పెట్టారు. సో ఆ రూల్కు లోబడే మనకి లోన్లు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. దాంతోపాటుగా ఈ లోన్లు ఎవరికి ఇస్తారు అని అంటే, ఉమెన్కు, ఎవరైతే మహిళలు ఉంటారో వాళ్ళకు 25% ఇస్తారట. 25% అంటే ఒక 100 యూనిట్లు ఇవ్వాలనుకో, ఒక 100 మందికి లోన్ ఇవ్వాలంటే 25% ఉమెన్కే ఇస్తారట. ఇంకా 5% అనేది పీడబ్ల్యూడి వాళ్ళకి ఇస్తారట. అంటే ఫిజికల్లీ వీకర్స్ ఎవరైతే ఉంటారో, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, ఆర్థోపెడికల్ కానీ, ఇంకా బ్లైండ్ కానీ ఇట్లాంటి వాళ్ళు ఉంటారు కదా, సో అంగవైకల్యం కలిగినటువంటి వాళ్ళకి 5% ఇస్తారట. దాని తర్వాత ఎవరైతే తెలంగాణ అమరవీరులు కానీ, మొన్న ఎస్సీ వర్గీకరణ జరిగింది కదా, సో దానికోసం కొట్లాడి అమరవీరులు అయినటువంటి వాళ్ళు కానీ ఎవరైనా ఉంటే వాళ్లకు ప్రియారిటీ ఇస్తారట. దాంతోపాటుగా ఎగ్జిస్టెడ్ స్కిల్, మీకు దానిపైన ఏదైనా స్కిల్ ఉంటే, దేనిపైన మీరు కావాలనుకున్నటువంటి లోన్ పైన మీకు ఆల్రెడీ ఏదైనా స్కిల్ ఉందనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఫోటోషాప్ కావాలనుకుంటున్నాం అంటే ఆల్రెడీ నీకు ఫోటోగ్రఫీ మీద కానీ, వీడియో ఎడిటింగ్ మీద కానీ మంచి గ్రిప్ ఉన్నదనుకో, వాళ్ళకు ప్రియారిటీ ఇస్తారు. ఇక బర్ల పెంపకానికి సంబంధించింది కానీ, లేకపోతే ఇంకేదన్నా కానీ, ఫర్ ఎగ్జాంపుల్ కార్ కావాలనుకుంటావు అంటే కార్ డ్రైవింగ్లో కానీ, ఆల్రెడీ ఇంతకుముందు డ్రైవర్గా చేసినటువంటిది కానీ, ఇట్లాంటివంటి ఏదైనా అనుభవం ఉంటే వాళ్ళకు ప్రియారిటీ ఇస్తారు అని చెప్పేసి అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక నాకు ఏది లేదు, నేను ఇప్పుడే పోతా లోన్ తీసుకొని ఇవన్నీ నేర్చుకుంటా అంటే అట్లాంటి వాళ్ళకు తక్కువ ప్రియారిటీ ఇస్తారనమాట. సో ఆల్రెడీ అది ఆ పని చేస్తూ ఉండి ఉపాధి లేనటువంటి వాళ్ళకు ఈ లోన్ ఇచ్చి మరింత ప్రోత్సహించేందుకు ఇక్కడ ఇస్తున్నట్టుగానైతే నాకు అర్థమైంది. సో మీకు ఎట్లా అనిపించిందో కామెంట్లో తెలియజేయండి. ఇక రిజిస్ట్రేషన్ ఆఫ్ క్యాండిడేట్స్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్, ఈ ప్రాసెస్ అంతా కూడా మీరు ఆల్రెడీ అప్లికేషన్ వీడియోలో చూసారు, మన వీడియోలలో ఏం లేదు.
OBMMS అనే పోర్టల్ ఉంటుంది. ఆ పోర్టల్లో అప్లికేషన్ చేసుకోవాలి. అప్లికేషన్ చేసుకునేటువంటి వీడియో ఇక మన ఛానల్లో ఉంటుంది, చూడొచ్చు. ఇక్కడ ఉంది చూడండి, రాజీవ్ యువ వికాసం నిరుద్యోగులకు అప్లికేషన్ చేసుకున్నటువంటి విధానం అని చెప్పేసి 3 లక్షలు అని చెప్పేసి. సో ఈ వీడియో చూడండి, పూర్తి వివరాలు ఎక్స్ప్లెయిన్ చేసిన. ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియో చూడండి. డౌట్స్ పార్ట్ 1లో నేను క్లారిఫికేషన్స్ ఇచ్చిన చాలా వరకు 30 డౌట్లు ఇందులో. సో అయినా ఇంకా డౌట్స్ ఉంటే ఈ వీడియోలో కామెంట్లో తెలియజేయండి. నెక్స్ట్ పార్ట్ 2లో మళ్ళీ చెప్తాను. ఇప్పుడు గైడ్లైన్స్ వచ్చినాయి కాబట్టి మళ్ళీ చెప్తాను. ఇక నేను ఆ వీడియోలో చెప్పలేదు, అప్పుడు మనం అప్లికేషన్ చేసినటువంటి అప్లికేషన్ ప్రింట్ తీయాలా వద్దా, అసలు ప్రింట్ ఆప్షనే రాలేదు అప్పుడు. మరి తీస్తే ఎక్కడ ఇవ్వాలి అనే విషయాలు అప్పుడు గైడ్లైన్స్ లేవు. ఇప్పుడు గైడ్లైన్స్ వచ్చినాయి కాబట్టి ఇక్కడ మనకి ఇచ్చారు చూడండి. అప్లికేషన్ ఫిల్ చేసిన తర్వాత సబ్మిట్ హార్డ్ కాపీని, మనం సబ్మిట్ చేసినటువంటి హార్డ్ కాపీని ప్రింట్ తీసి ఎలాంగ్ విత్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్, దానికి సంబంధించి ఇప్పుడు మనం ఇక్కడ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏమైతే చెప్పుకున్నామో ఇవన్నీ పర్మనెంట్ డ్రైవింగ్ లైసెన్స్ కానీ, క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ, ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ, పాన్ కార్డు కానీ, ఆధార్ కార్డు కానీ, ఇవన్నీ కూడా దానికి జత చేసి దానిపైన మనం సంతకం పెట్టి మండల ప్రజా పరిషత్లో లేదంటే మండల పాలనా సేవా కేంద్రం ఎంపీడీఓ ఆఫీస్, మనకు కరెక్ట్ చెప్పాలంటే మండల ఆఫీస్ ఎంపీడీఓ ఆఫీసు, ఈ ఎంపీడీఓ ఆఫీసులలో ఇవ్వాలి. రూరల్ వాళ్ళు అయితే ఎవరైతే గ్రామీణ ప్రాంతాల వాళ్ళు, మండల ప్రాంతాల వాళ్ళు ఉంటారో ఎంపీడీఓ ఆఫీసులో, అదే సిటీలలో ఉండేటువంటి వాళ్ళు మున్సిపల్ కమిషనర్ లేదంటే జోనల్ కమిషనర్ ఆఫీసులలో ఇవ్వాలి, అర్బన్ ఏరియా వాళ్ళు. సో జాగ్రత్తగా గమనించండి. మీరు అప్లికేషన్ చేసుకుని ఇంటికాడ ఉంటే కుదరది. ఖచ్చితంగా అప్లికేషన్ ఫామ్కు మీరు ఏ డాక్యుమెంట్స్ అవసరమో ఆ డాక్యుమెంట్లన్నింటిని కూడా జిరాక్సులు పెట్టి మీ మండల ఆఫీసులలో ఇవ్వాల్సి ఉంటుంది. మండల ఆఫీసులలో మీకు హెల్ప్ డెస్కులు అనేవి ఏర్పాటు చేస్తారట. అక్కడ హెల్ప్ డెస్కులలో ఇస్తే మనకు రిసీవ్డ్ ఏదైనా చిన్న సర్టిఫికేట్ లాంటిది కూడా ఇస్తారేమో. సో అట్లా మనం ఇస్తే మనకు అప్లై చేసుకున్నటువంటి ప్రూఫ్ ఉంటుంది. మన అప్లికేషన్ను అక్కడ ఉన్నటువంటి ఎంపీడీఓ గారు దాన్ని చూసి స్క్రూటినైజ్ చేసి ఆ మండల్లో ఎన్ని యూనిట్లు సెలెక్ట్ చేయాలో పై అధికారులు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు సెలెక్ట్ చేసి కలెక్టర్ గారికి పంపుతారు. సో అదే ఇక్కడ ఇవ్వడం జరిగింది. మండల్ లెవెల్లో ఎంపీడీఓ కానీ, మున్సిపల్ కమిషనర్ కానీ, అంటే మున్సిపాలిటీలలో మున్సిపల్ కమిషనరు, జోనల్లో జోనల్ కమిషనరు సెలెక్ట్ చేసి మండల్ లెవెల్లో సెలెక్ట్ చేసి జిల్లాకు పంపుతారు. జిల్లాలలో ఆ లోన్కు సంబంధించి మరి కార్పొరేషన్ నుంచి వచ్చేటువంటి లోన్స్ ఉన్నాయా లేదనంటే బ్యాంకు నుంచి వచ్చేటువంటి లోన్సా అని చెప్పేసి చూసి, బ్యాంకు లింక్డ్ లోన్స్ అయితేనేమో బ్యాంకు ద్వారా ప్రాసెస్ చేయించి ఇచ్చేటువంటి సబ్సిడీని కలుపుకొని అన్నీ కలుపుకొని లోను ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలుగా విభజించి, ఎస్సీలు అప్లై చేసుకున్నప్పుడు ఎస్సీ కార్పొరేషన్కు, బీసీలు అప్లై చేస్తే బీసీ కార్పొరేషన్కు, ఇక్కడ ఈబీసీలు అప్లై చేస్తే ఈడబ్ల్యూఎస్కు వాళ్ళకు, ఈ ఫైనాన్స్ డిపార్ట్మెంట్కు. సో ఇట్లా డివైడ్ చేసి డిసైడ్ చేసేస్తారు ఎవరికి ఎంత అని చెప్పేసి అక్కడనే డిసైడ్ అయిపోతుంది. అంటే మనం అప్లై చేసుకున్నటువంటి లోన్ అంతా కూడా మన మండల ఎంపీడీఓ ఆఫీసులలో ఉంటుంది, అక్కడ నుండే ప్రాసెస్ అవుతుంది. విషయాన్ని గమనించండి, నేను ఎందుకు చెప్తున్నాను. ఇక ఇంతకు మించి నేను పూర్తిగా వివరించా. ఇక మండల్ లెవెల్ స్క్రీనింగ్ కమిటీ అనేది వెరిఫై చేసిన తర్వాత ఇక్కడ చూడండి, మండల్ లెవెల్ స్క్రీనింగ్ కమిటీ, అదే ఎంపీడీఓ ఆఫీస్లో మండల్ లెవెల్ స్క్రీనింగ్ కమిటీ ఉంటుంది. స్క్రీనింగ్ చేసి అందులో ఎలిజిబుల్ కాని వాళ్ళను పక్కన పెట్టేసి ఎలిజిబుల్ అయినటువంటి వాళ్ళను పైకి పంపిస్తారు. పైకి మీన్స్ జిల్లా స్థాయికి పంపిస్తారు. సో ఇది ఇక్కడ డిస్టిక్ లెవెల్లో కూడా మళ్ళీ ఇక్కడ సెలక్షన్ శాంక్షన్ ప్రొసీజర్ అనేది ఇచ్చిండు. సో డిస్టిక్ లెవెల్ ఉంటారని చెప్పేసి మనకి ఇక్కడ ఇచ్చిండు. ఈ జియో కాపీ చూసుకుంటే మీకు అర్థమైపోతుంది, ఇదంతా మనకు అనవసరమైనటువంటి సబ్జెక్టే. ఇక్కడ మనకు బాగా కావాల్సిన ఇంపార్టెంట్ ముచ్చట ఒకటి పెట్టిండు. ఇదేంటంటే ఇక్కడ చూడండి, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ యూనిట్స్ మల్టిపుల్ సిమిలర్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ షెల్ నాట్ బి శాంక్షన్డ్ విత్ ఇన్ ద సేమ్ విలేజ్. అంటే ఒకే రకమైనటువంటి యూనిట్లు సేమ్ విలేజ్లో ఇవ్వద్దట. అంటే ఎట్లా, అవాయిడింగ్ మల్టిపుల్ కిరాణా షాప్స్ ఇన్ సింగిల్ విలేజ్. ఒకటే విలేజ్లో అన్ని కిరాణా షాపులు ఇచ్చుడు, ఒకటే విలేజ్లో అందరికీ కార్లే, ఓ 4-5 అప్లై చేసుకుంటే 4కి శాంక్షన్ అయితే 4కి కార్లు ఇవ్వడము, లేదంటే ఒక 2 కార్లు ఇచ్చి 2 కిరాణా షాపులు ఇవ్వడం, ఇట్లాంటివి కాకుండా వాళ్ళ దాంట్లో వాళ్ళకు కాంపిటీషన్ లేకుండా 4 డిఫరెంట్ టైప్ యూనిట్స్ ఇవ్వాలని చెప్పేసి అయితే మనకి ఇక్కడ మెన్షన్ చేసిండు. ఈ జాగ్రత్త అంతా కలెక్టర్ గారు అండ్ ఎంపీడీఓ గారులే పడతారు, మనకు అంత పెద్ద అవసరం లేదు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, దీనివల్ల మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఎవరు అప్లై చేసుకుని దాన్ని మనం అప్లై చేసుకున్నాం అనుకో మనకు ఖచ్చితంగా వస్తుంది అనేది ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు కార్ అనగానే చాలామంది ఆశపడతారు, కార్కి ఎక్కువ రేటు కాబట్టి అందరు కార్ అని పెడతారు. ఇప్పుడు కార్ మరి అందరికి ఇస్తారా? ఒక్కటే ఇస్తారు. ఇక్కడ ఏం చెప్పిండు గైడ్లైన్స్లో, ఏదైనా ఒక్కటే ఇవ్వమన్నాడు, సింగిల్ ఇవ్వమన్నాడు. కాబట్టి ఎవరికైనా ఒకరికి వచ్చింది అనుకో, ఇక కార్ పెట్టుకున్న వాళ్ళు అందరూ వస్తుంది. 10 మంది కార్ కోసం అప్లై చేసుకున్నారు అనుకో, ఒక్కనికి వస్తుంది, 9 మంది వస్తాగానే. అదే 10 మంది వేరుగా అంటే వేరుగా మొత్తం 10 సపరేట్ పెట్టుకున్నారు అనుకో, 10 మందికి లోన్లు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా గమనించండి, ఇక్కడ లాజిక్ ఉన్నది ఇందులో. సో మీరు అప్లై చేసుకునేటప్పుడు శాంక్షన్డ్ ఏదైతే బాగుంటుంది, ఎట్లయితే బాగుంటుంది అని చెప్పేసి ఎక్కువ మంది కోరుకున్నటువంటిది మీరు పెట్టుకుంటే ఖచ్చితంగా మీకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇంకా మంచిగా చెప్పాలంటే, మీ దగ్గరలో ఉన్నటువంటి ఎంపీడీఓ ఆఫీస్కి వెళ్ళి సలహా తీసుకోండి.
సార్ నేను ఇట్లా అనుకుంటున్నా, ఏదైతే బాగుంటుంది సార్ అని చెప్పి సలహా తీసుకోండి. వాళ్ళు కూడా మీకు హెల్ప్ చేస్తారు. ఏ కార్పొరేషన్, మళ్ళీ కార్పొరేషన్ బట్టి ఉంటుందండి. ఇక్కడ అందరికీ సమానంగా ఉండదు. ఎస్సీలు వేరు, ఎస్టీలు వేరు, బీసీలు వేరు, మైనారిటీలు వేరు, ఈడబ్ల్యూఎస్లు వేరు. వాళ్ళ కార్పొరేషన్లలో వాళ్ళు ఇచ్చే అటువంటి దాన్ని బట్టి ఉంటుంది. ఎందుకైనా మంచిది సలహా తీసుకోండి, వాళ్ళ సలహా. సో మీకేమైనా డౌట్స్ ఉంటే, మీకేమైనా సలహాలు సూచనలు కావాలి అని అనుకుంటే కాల్ మీ ఫర్ అనే యాప్ ఉంటుంది. ఆ యాప్ నుంచి మీరు కాల్ చేయొచ్చు. మధ్యాహ్నం 1:30 నుంచి సాయంత్రం వరకు మీకు అందుబాటులో ఉంటా. సో మీరు కాల్ మీ ఫర్ యాప్ నుంచి కాల్ చేయొచ్చు. నేను మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ఇక దీనికి సంబంధించినటువంటి ప్రొక్యూర్మెంట్, గ్రౌండింగ్ స్కీమ్స్కు సంబంధించినటువంటివన్నీ కూడా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫస్ట్ మీకు ఇచ్చేటువంటి లోన్లో 80% మీకు ఏదైతే సప్లై చేస్తారో వాళ్ళకే ఇస్తారట. నేను గతంలో కూడా చెప్పిన వీడియో చేసేటప్పుడు కూడా, అంటే అప్లికేషన్ వీడియో చేసేటప్పుడు అండ్ డౌట్స్ క్లారిఫై చేసేటువంటి దాంట్లో కూడా, మీరు ఏదైనా కాంపోనెంట్, ఏదైనా కార్ కొందాం అనుకోరి, ఆ కార్ అమ్మేటోళ్ళకే మీకు ఇస్తారు. ఏదైనా కిరాణా షాప్ పెడదాం అనుకోరి, మీకు ముడిసరికి ఇచ్చేటువంటి ఏజెన్సీలు ఉంటాయి కదా, వాళ్ళకే ఇస్తారు, కానీ మీ చేతికి ఇవ్వరు. 80% వాళ్ళకి ఇస్తారట, 20% అమౌంట్ మీ చేతికి ఇస్తారట. సో 80% ఆఫ్ సబ్సిడీ అండ్ 20% సబ్సిడీ షెల్ బి రిలీజ్డ్ బై ద బ్యాంక్ అని అన్నాడు. ఒకవేళ బ్యాంకులు ఇచ్చేది కాకుండా ఉంటే డైరెక్ట్ ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ వాళ్ళే డైరెక్ట్ 20% మీకు ఇస్తారు. 20% క్యాష్ ఇస్తారు మీకు. ఎందుకంటే ఇక్కడ కిరాణా షాప్ కానీ లేకపోతే ఇంకేదైనా షట్టర్ పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. మీరు సొంతంగా చెల్లించుకొని మీరు దాన్ని ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి 20% మీకు చేతికి ఇస్తారు. 80% మీరు ఏదైతే లోన్ పెట్టుకుంటారో దానికి కావాల్సినటువంటి ముడిసరికి ఇచ్చేటువంటి ఏజెన్సీలకు ఇస్తామన్నట్టుగానైతే మనకి ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది. అండ్ 15 రోజుల ట్రైనింగ్ కూడా ఇస్తారట. మీకు ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం అయితే లేదు. సో పూర్తి వివరాలన్నీ కూడా మనకు ఎంపీడీఓ ఆఫీస్లో ఉంటాయి. సో ఇక్కడ మనం ఒకసారి డేట్లు చూసుకోవచ్చు. ఇవన్నీ మీకు తెలిసినాయి. April 5th వరకు మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. April 5th వరకు అప్లై చేసుకున్న వీటిని 6వ తారీఖు రోజు నుంచి 20వ తారీఖు వరకు ఎంపీడీఓ ఆఫీసులలో వాళ్ళు స్క్రూటినైజ్ చేసి జిల్లా స్థాయికి పంపిస్తారు. డిస్టిక్ లెవెల్లో స్క్రూటినైజ్ చేసి 21 నుంచి 31 తారీఖు వరకు ఉంటుంది మే నెలలో. సో June 2 నుంచి June 9వ తారీఖు వరకు దీనికి సంబంధించినటువంటి శాంక్షన్ లెటర్లు మీకు అయితే అందుతాయి. అంటే జూన్ ఎండింగ్ వరకు మీరు ఏదైతే కోరుకున్నారో, ఏదైతే లోన్ వస్తే నేను ఇట్లా సెట్ అవుతా, నేను ఇది పెట్టుకుంటాను అనుకుంటున్నారో, జూన్ లాస్ట్ వరకు మీరు ఒక ఉపాధిలో ఉంటారండి. సో ఈ స్కీమ్ ద్వారా మీరు ఇట్లా పొందొచ్చు. సో ఇదండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే, ఇంకా ఇందులో నేను ఏమైనా మిస్ చేసి ఉంటే, మిస్ చేయడం మీన్స్ మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ లేకపోతే కామెంట్లో అడగండి. పార్ట్ 2 డౌట్స్ అండ్ క్లారిఫికేషన్ వీడియోలో మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ఇదండి వీడియో. నచ్చితే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఈగురం టీవీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండేటువంటి బెల్ బటన్ క్లిక్ చేయండి. సదా విద్యాసేవలో ఈగురం టీవీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.